మొత్తంగా పుతిన్ మన ఇండియాకు వచ్చిన పని అయిపోయింది. 23వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ కంప్లీట్ అయిపోయింది. నిన్న సాయంత్రం మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు స్వయంగా పుతిన్తో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చారు. అయితే పుతిన్ మన దేశంలో ఉన్న ఈ 2 రోజులు ఏం జరిగింది, ఇండియాకు రష్యాకు మధ్య ఎటువంటి అగ్రిమెంట్స్ అండ్ డీల్స్ జరిగాయి, ఇండియా రష్యా మధ్య Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్ డీల్ జరిగిందా, S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఏదైనా డిస్కషన్ జరిగాయా, అసలు ఇండియా రష్యా మధ్య ఎటువంటి బిజినెస్ డీల్స్ అండ్ డిఫెన్స్ డీల్ జరిగాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, పుతిన్ డిసెంబర్ 4 సాయంత్రం 7:30 తన ప్రైవేట్ విమానంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. పుతిన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రధానమంత్రి మోడీ గారు రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్నిటిని బ్రేక్ చేసి స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, పుతిన్ విమానం నుంచి దిగి ఏమాత్రం ఆలోచించకుండా మోడీ గారితో ఇదిగో ఈ కార్లో ఎక్కి కూర్చున్నారు. జనరల్గా ఈ పుతిన్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ విధంగా వేరే కార్లను ఎప్పుడు ఎక్కరు. తనకంటూ ఒక మోస్ట్ సెక్యూర్డ్ స్పెషల్ కార్ ఉంది. బట్ ఇక్కడ పుతిన్ కారు ఎక్కడమే కాదు, మోడీ గారితో సెల్ఫీ దిగి ట్రావెల్ కూడా చేశారు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ తెల్ల కార్ టయోటా ఫార్చునర్. దీన్ని మోడీ గారు కూడా ఎక్కువగా యూజ్ చేయరు. మోడీ గారు ఎక్కువగా రేంజ్ రోవర్ కార్ని యూజ్ చేస్తారు, లేదా మర్సిడీస్ BMW కార్ని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రపంచంలోని మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈ ఇద్దరు లీడర్లు ఈ కార్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు అనే విషయం పైన కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అయితే మోడీ గారు పుతిన్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ కార్ని తీసుకెళ్లడం వెనుక కూడా ఒక అతిపెద్ద జియోపొలిటికల్ మూవ్ ఉంది. ఈ రేంజ్ రోవర్ మన టాటా కంపెనీకి చెందిన బ్రాండ్. కానీ ఆ కార్కి సంబంధించిన మ్యాక్సిమం డిజైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా యూరప్లో జరుగుతుంది. అలాగే BMW అండ్ మెర్సిడీస్, ఈ 2 కూడా యూరప్కు చెందిన కంపెనీలు. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ రష్యాకి యూరప్కి అస్సలు పడదు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో వెస్టర్న్ దేశాలన్నీ యుక్రెయిన్ దేశాన్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అమెరికా రష్యా పైన 20,000కు పైగా శాంక్షన్స్ వేసింది. అలాంటప్పుడు పుతిన్ ఖచ్చితంగా ఈ వెస్టర్న్ దేశ బ్రాండ్ కార్లో కూర్చోడు. అందుకే మోడీ గారు కూడా తన దగ్గర ఉన్న అల్ట్రా లగ్జరీ కార్స్ని వదిలేసి ఫార్చునర్ని తీసుకువచ్చారు. ఈ ఫార్చునర్ టయోటా కంపెనీకి చెందిన కార్. టయోటా కంపెనీ జపాన్కి చెందింది. ఇక్కడ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్లు ఈ కార్లో కూర్చోవడం వల్ల టయోటా కంపెనీ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. మోడీ గారు ఈ టయోటా కార్ని ఎందుకు తీసుకువచ్చారు? మన ఇండియాకు చెందిన బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా, ఉదాహరణకి మహీంద్రా కార్ని తీసుకురావాల్సింది కదా అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. అయితే టయోటా కంపెనీని చూజ్ చేసుకోవడానికి కూడా ఒక బెస్ట్ రీజన్ ఉంది. ప్రజెంట్ మన ఏషియా నుంచి అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశం ఈ జపాన్. జపాన్ రీసెంట్గా అమెరికాలో $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేస్తాము అని అంగీకరించింది. అలా చేయడం జపాన్కి ఇష్టం లేదు. కానీ ట్రంప్ ప్రెజర్ కారణంగా వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ట్రంప్ వీళ్ళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని అమెరికాలో ఎస్టాబ్లిష్ చేయాల్సిందిగా ఫోర్స్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ మోడీ గారు అండ్ పుతిన్ ఇండైరెక్ట్ వేలో జపాన్కి మీరు అమెరికాకు భయపడాల్సిన అవసరం లేదు, ఒకసారి మన ఏషియా దేశాలన్నీ కలిస్తే అమెరికానే కాదు వెస్టర్న్ దేశాలన్నీ మన ముందు సరెండర్ అవుతాయి అనే మెసేజ్ని ఇస్తున్నారు. చూసారా, జస్ట్ మోడీ గారు తను ట్రావెల్ చేసే కారు మార్చడం వెనుక ఎంతటి ఆలోచన డిప్లొమసీ ఉందో. ఇది జరిగిన నెక్స్ట్ డే పుతిన్ని మన రాష్ట్రపతి భవన్కి పిలిచి గార్డ్ ఆఫ్ హానర్ని ఇచ్చారు. అంటే ఈ విధంగా మన దేశానికి వచ్చిన అతిథికి ఆహ్వానం పలికారు. అయితే ఇక్కడ పుతిన్కి చెందిన ఒక చిన్న వీడియో క్లిప్ బాగా వైరల్ అవుతుంది. దాన్ని చూసి మన భారతీయులంతా పుతిన్ని తెగ పొగుడుతున్నారు. విషయం ఏమిటంటే, పుతిన్ తన సొంత కారులో రాష్ట్రపతి భవన్కి వచ్చిన తర్వాత కారు బయటకు దిగగానే దగ్గరలో ఒక సైనికుడు అతనికి సెల్యూట్ చేస్తాడు. వేరే లీడర్లు దాన్ని చూసి లేదా హెడ్ని నాడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ పుతిన్ ఆగి అతని సెల్యూట్ని రిసీవ్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. అలా ఎందుకు అంటే, పుతిన్కి సైనికుల్ని ఎలా గౌరవించాలో బాగా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఇతను కూడా ఒక సైనికుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి
రష్యాలో ఒక టాప్ సీక్రెట్ ఏజెంట్గా ఎదిగాడు. అండ్ ఇప్పుడు ఆ దేశం మొత్తానికి ప్రెసిడెంట్ అయి గత 25 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నాడు. ఇక మెయిన్ టాపిక్కి వద్దాం. ఇండియా రష్యా మధ్య ఎటువంటి డీల్స్ జరిగాయి, ఎటువంటి అగ్రిమెంట్ జరిగాయి అనే విషయానికి వస్తే మనం అనుకున్నట్టు SU-57 గురించి కానీ, S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కానీ, ఆయిల్ గురించి కానీ ఎటువంటి అఫీషియల్ అగ్రిమెంట్ డీల్ జరగలేదు. వీటికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఆయిల్ గురించి పుతిన్ మాట్లాడుతూ మేము ఇండియాకు కంటిన్యూగా ఆయిల్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము అని చెప్పారు. బై ద వే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇండియా కొన్ని రోజుల క్రితం రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించింది. కానీ ఇప్పుడు మళ్ళీ భారీగా రష్యా నుంచి ఆయిల్ కొనడం స్టార్ట్ చేసింది. ఆయిల్ విషయంలో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అమెరికానే కాదు, ఏ దేశం వచ్చి మనపైన ప్రెజర్ చేసినా మనం ఆయిల్ కొనడం ఆపము. ఎందుకంటే అది మన దేశ ఇంట్రెస్ట్కి సంబంధించింది. ఇందులో వేరే దేశాలు ఇంటర్ఫియర్ అవ్వడం మోడీ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. అండ్ ఆయన ఎవరు చెప్పినా వినరు. SU-57 ఫైటర్ జెట్ల గురించి మాట్లాడలేదు. S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడలేదు. అసలు వెపన్స్ గురించిన ఎటువంటి డీల్ అగ్రిమెంట్ జరగలేదు. మరి అలాంటప్పుడు అసలు ఎటువంటి డీల్ జరిగాయి అనే విషయానికి వస్తే చాలా నార్మల్ రొటీన్గా జరగాల్సిన కొన్ని MOU అగ్రిమెంట్స్ జరిగాయి. ఉదాహరణకి 2 దేశాల మధ్య హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్, సైన్స్, ఫుడ్ సేఫ్టీ, ఫర్టిలైజర్స్, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన MOUలు జరిగాయి. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ల విషయంలో 2 దేశాలు ఒకరినొకరు కోఆపరేట్ చేసుకోవాలి అనే అగ్రిమెంట్ కూడా జరిగింది. అంటే పెద్దగా చెప్పుకోదగ్గ అగ్రిమెంట్స్ ఏమీ జరగలేదు. అందుకే మీరు గమనించండి, అమెరికా నుంచి అంటే ట్రంప్ నుంచి పుతిన్ అండ్ మోడీ గారి ఈ మీటింగ్ గురించి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. ఈ ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా కూల్గా ఉన్నాడు అంటే ఇండియా రష్యా మధ్య పెద్దగా చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ డీల్స్ ఏవి జరగలేదు అని అర్థం. కానీ నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఫ్రీ ట్రేడ్ డీల్ గురించి కొన్ని డిస్కషన్లు జరిగాయి. ప్రజెంట్ ఇండియా రష్యా మధ్య ట్రేడ్ వాల్యూ దాదాపు $65 బిలియన్ ఉంది. దీన్ని 2030 కల్లా 100 బిలియన్స్ వరకు పెంచాలి అనేది 2 దేశాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. అండ్ ప్రజెంట్ మనం రష్యాకు చాలా తక్కువగా ఎక్స్పోర్ట్ చేసి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సింపుల్గా చెప్పాలంటే మనం రష్యాకు $5 బిలియన్ వస్తువుల్ని అమ్మితే రష్యా మనకు $60 బిలియన్ వస్తువులు అమ్ముతుంది. ఇందులో మేజర్గా ఆయిల్, వెపన్సే ఉన్నాయి. ఇక్కడ రష్యా మన ఇండియా నుంచి భారీగా లాభపడుతుంది. ఇక ఇప్పుడు అసలు విషయాలు డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పటి వరకు నేను మీకు చెప్పినవన్నీ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిన విషయాలు. కానీ అన్అఫీషియల్గా కూడా కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ జరిగాయి. అవి మీకు నమ్మశక్యంగా ఉండవు. నేను కూడా 100% అవి జరిగాయి అని కన్ఫర్మ్గా చెప్పలేను. కానీ నేను చెప్పే విషయాలు వింటే మీకు కూడా 100% నమ్మకం కలుగుతుంది. ప్రజెంట్ అమెరికాకు మనకు కెమిస్ట్రీ అంతా బాలేదు. అమెరికా ప్రపంచంలో ఏ దేశం పైన లేనంతగా 50% టారిఫ్ మనపైన వేసింది. దానికి మేజర్ కారణం మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం అండ్ రష్యాకు బాగా క్లోజ్గా ఉండడం. ఈ అమెరికా ఎంత హిపోక్రట్ అంటే వీళ్ళు రష్యా నుంచి వాళ్ళకు కావాల్సిన న్యూక్లియర్ ఫ్యూయల్ యురేనియంని కొంటారు. కానీ మనం మాత్రం రష్యా నుంచి ఆయిల్ని కొనకూడదు అంట. ఈ విషయాన్ని పుతిన్ మన ఢిల్లీలో కూర్చొని రేస్ చేశారు. ఈ ట్రంప్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేశాడు. అలాంటి ఈ టైంలో మనం రష్యా నుంచి S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కొంటున్నాము, రష్యన్ SU-57 ఫైటర్ జెట్ని కొంటున్నాము అని పబ్లిక్గా రివీల్ చేస్తే అమెరికా అండ్ వెస్టర్న్ దేశాలన్నీ మన ఇండియాను టార్గెట్ చేస్తాయి. అమెరికా మనపైన ఇంకా భారీగా టారిఫ్లు, వీలైతే శాంక్షన్ వేసే అవకాశం ఉంది. అమెరికా క్యాట్సాని ఉపయోగించి మనపైన శాంక్షన్ వేసేది. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్. అమెరికాకు అగెన్స్ట్గా ఏ దేశమైనా బిహేవ్ చేస్తే వాళ్ళపైన వీళ్ళు శాంక్షన్స్ వేస్తారు. శాంక్షన్స్ వేసి ఆ దేశాన్ని నాశనం చేస్తారు. అలా అమెరికా మనపైన శాంక్షన్స్ వేస్తే మన దేశం భారీగా నష్టపోతుంది. ఆల్రెడీ ట్రంప్ వేసిన టారిఫ్తో మన బిజినెసెస్ చాలా వరకు దెబ్బతిన్నాయి. అందుకే మన ఇండియా పుతిన్తో అన్ని రకాల డీల్స్ని చేసుకొని వాటిని కావాలని బయటకు రివీల్ చేయట్లేదు అనేది నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. పుతిన్ పవర్ డెలిగేషన్, ఆలిగర్స్ అండ్ టైకూన్స్ అరైవ్ ఇన్ ఇండియా టుడే టు పుష్ ఆయిల్ అండ్ డిఫెన్స్ డీల్స్.
రష్యాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పీపుల్స్ అందరూ, అక్కడి పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు అండ్ ఆ దేశ మినిస్టర్లు అంతా కలిసి పుతిన్తో పాటు మన ఇండియాకు వచ్చారు. మనకు మీడియా ముందు కేవలం పుతిన్ ఒక్కడే కనిపిస్తున్నాడు, కానీ పుతిన్తో పాటు మొత్తం దాదాపు 80 మంది వివిఐపీలు మన ఇండియాకు వచ్చారు. ఉదాహరణకి ఇతని పేరు ఐగోర్ సెచిన్. రష్యన్ ఆయిల్ డీల్స్ అన్నిటినీ ఇతనే చూసుకుంటాడు. ఇతని పేరు ఆండ్రే కోస్టిన్. రష్యాలో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్ మొత్తానికి ఇతనే హెడ్. ఐవోన్ నోసవ్. రష్యాలో జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్ మొత్తానికి ఇతను హెడ్. డిమిత్రి రాస్ కాస్మోస్కి ఇతను హెడ్. మన దేశంలో ఇస్రో ఎలాగో రష్యాలో రాస్ కాస్మోస్ అలాగా స్పేస్ టెక్నాలజీ డీల్స్ అన్నిటినీ ఇతను చూసుకుంటాడు. అలాగే అలెగ్జాండర్ మిఖీవ్. ఇతను రష్యన్ ఫైటర్ జెట్ Su-57 సంబంధించిన డీల్స్ అన్నిటినీ చూస్తాడు. అలాగే S-400, 500 డీల్స్ అన్నిటినీ ఇతనే డీల్ చేస్తాడు. వీళ్ళతో పాటు రష్యన్ డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, హెల్త్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఇలా రష్యాకు చెందిన అనేక మంది మినిస్టర్లు మన ఇండియాకు వచ్చారు. మీడియా ముందు మోడీ గారు అండ్ పుతిన్ ఇద్దరే కనిపిస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఈ అఫీషియల్స్ అంతా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. లేకుంటే ఈ వివిఐపీలు తమ దేశంలో పనులు వదులుకొని ఇండియాను ఊరికే చూద్దామని వస్తారా? రష్యా డిఫెన్స్ మినిస్టర్కి మన డిఫెన్స్ మినిస్టర్కి మీటింగ్ జరిగింది. రష్యా ఫైనాన్స్ మినిస్టర్కి మన ఫైనాన్స్ మినిస్టర్కి మధ్య మీటింగ్ జరిగింది. అలాగే మన అఫీషియల్స్కి రష్యన్ అఫీషియల్స్కి మధ్య చాలా మీటింగ్లు జరిగాయి, చాలా అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అందుకే నేను 100% నమ్మకంతో చెప్పగలను, S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి, అలాగే Su-57 ఫైటర్ జెట్ గురించి కూడా డీల్స్ జరిగే ఉంటాయి. కానీ ఇండియా కావాలని వాటిని బయటకు చెప్పట్లేదు. చెబితే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద హెడ్లైన్ అవుతుంది. అప్పుడు వెస్టర్న్ దేశాలన్నీ మనల్ని శత్రువులుగా చూస్తాయి. మీరు గమనిస్తూ ఉండండి, రాబోయే కొన్ని నెలల్లో లేదా సంవత్సరాల్లో రష్యా నుంచి కొన్ని ఫైటర్ జెట్లు మన ఇండియాకు డెలివరీ కాబోతున్నాయి అనే న్యూస్ వస్తుంది. అది కూడా ఎటువంటి హడావిడి లేకుండా వస్తుంది. అప్పటికల్లా ప్రపంచం ఎలా ఉంటుందో, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఉంటుందా, ట్రంప్ ఇండియాతో మళ్ళీ రిలేషన్ని నార్మల్ చేస్తాడా లేదా అనేది మనకు తెలియదు. కానీ మోస్ట్లీ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ న్యూస్ బయటకు వస్తే పెద్దగా అది రచ్చను క్రియేట్ చేయదు. అందుకే మన ఇండియా ప్రజెంట్ రష్యాతో అన్ని రకాల డీల్స్ని చేసుకుంది, కానీ వాటిని కావాలని రివీల్ చేయట్లేదు. రష్యా ప్రెసిడెంట్ తన దేశంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ అందరినీ పట్టుకొని ఇండియాకు ఊరికే రాడు కదా. సో బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ జరిగాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ మెల్లమెల్లగా రివీల్ చేస్తుంది. కాబట్టి మనం రష్యా నుంచి ఫైటర్ జెట్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు కొన్నామా లేదా అనే డౌట్ అవసరం లేదు. పైగా ఇప్పుడు మనం ఇండియా రష్యా మధ్య ఈ వెపన్స్ గురించిన డీల్ జరిగింది అని బయటకు రివీల్ చేసినా వాటిని వెంటనే డెలివరీ చేయరు. వాటిని తయారు చేసి అసెంబుల్ చేసి పంపడానికి మినిమం 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అవి డెలివరీ అయ్యే సమయంలో రివీల్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇండియా ఇప్పుడు ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. మొత్తంగా పుతిన్ సక్సెస్ఫుల్గా ఇండియాకు వచ్చి ప్రపంచం మొత్తానికి మీరు ఎంత ట్రై చేసినా నన్ను తొక్కలేరు, ఇండియా రష్యాను విడదీయలేరు అనే మెసేజ్ని ఇస్తూ ఇండియాతో రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేసుకొని తిరిగి రష్యాకు వెళ్ళిపోయాడు. మొత్తంగా ఇవి పుతిన్ ఇండియా విజిట్ గురించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా అఫీషియల్గా బయటకు చెప్పలేదు కాబట్టి ఇండియా రష్యా మధ్య వెపన్స్ డీల్ జరగలేదు అంటారా, లేదా చెప్పకపోవడమే బెటర్ అని ఇండియా దాన్ని దాచింది అంటారా? ఒకవేళ ఇండియా రష్యా మధ్య మేజర్గా జరగాల్సిన ఆయిల్ వెపన్ డీల్స్ జరగనప్పుడు దాదాపు 80 మంది వివిఐపీలు రష్యా నుంచి మన ఇండియాకు ఎందుకు వచ్చినట్టు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.